నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఆందోళన కార్యక్రమంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద వారు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబటి రాంబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు, అరెస్టులు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ నిరసనలో భాగంగా రెడ్ బుక్ లను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. నిన్నటి రోజున మాజీ మంత్రివర్యులైనటువంటి అంబటి రాంబాబు మీద ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి మీద రెడ్ బుక్ రాజ్యాంగం చేసి వాళ్ళను అక్రమ అరెస్ట్ చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి దౌర్జన్యం చేస్తున్న పోలీసులు ప్రేక్షపాత వహిస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏది ఇప్పుడు ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఆ రోజే చెప్పడం జరిగింది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఈరోజు మంత్రులైతేనేమి, అలాగే మాజీ మంత్రులైతేనేమి వాళ్ళ ఇండ్ల మీద వాళ్ళ కుటుంబాల మీద దాడి చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. మొన్న జరిగిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద అయితేనేమి, రోజా గారి మీద అయితేనేమి, నిన్నటి జరిగిన అంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడులు ఇది ప్రభుత్వ దాడులుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక కాపు తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా బ్యానర్లు కట్టినట్టు తెలిసిన విషయాన్ని తెలుసుకొని మా కాపు నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు ఈ సిట్ విచారణ వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో ఎటువంటి జంతువు యొక్క కొవ్వు లేదని స్పష్టమైన తర్వాత ఆ బ్యానర్లను తొలగించడానికి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ యొక్క రౌడీలు, గూండాలు కట్టెలు, రాళ్ళు చేతులు పట్టుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఒక మహిళలు కూడా ఆయనని విచక్షణ రహితంగా తిట్టడం జరిగింది. ఆ మొమెంట్లో ఆయన వాళ్ళను ఉద్దేశించి తిట్టిన మాటలని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టినట్టుగా అభివర్ణించి ఆయనపై భౌతికంగా దాడి చేసి ఆయన ఇంటిని, ఆయన కార్యాలయాన్ని, ఆయన వాహనాలని అగ్నిపెట్టి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు రాక్షసానందాన్ని పొందుతున్నారు. మీరు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది, మీ రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లనే చెల్లదు. కొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయండి. మీ చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. మీ దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. అంబేద్కర్ గారు, మీరు సాక్షాత్తు మీరు చూస్తున్నారు, మీరు రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో చెల్లదు. మీ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్తో రీప్లేస్ చేశారు. ఈ పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే చెప్తున్నా, మీరు చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాడు చంపినా నో కేస్, కొట్టినా నో కేస్, కూల్చినా నో కేస్, రేప్ చేసినా నో కేస్, ఏమి జరిగినా ఏముండదు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఇంట్లో కానీ నాయకుల ఇళ్లలో కానీ ఒక కోడి కోసినా, ఒక పటాకు పేలినా దానికి ఎటువంటి కేసులు పెడతారో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలకే మీరు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు. ఇప్పటికైనా స్పందించే అంబటి రాంబాబు గారిని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మనం ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసినటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామో, లేకపోతే ఎవరి ప్రణాళిక వాళ్ళు అమలుపరుచుకునేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలే, నిన్నటికి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ప్రస్తుతానికి జోగి రమేష్ గారు, ఇలా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో యాక్టివ్గా ఉండే వారిని అందరినీ టార్గెట్గా చేసుకొని వారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే విధంగా ఒక రాక్షస క్రీడకి తెరదించడం ఈరోజు జరిగింది. ఇదే